నానా రామ్ 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 రామ్. మీ అమ్మ ఎలాగుందో నువ్వు అలాగే ఉన్నావు. చెప్పవే, అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీ వల్లనేనే నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల మీ అమ్మ చేసిన ద్రోహం మీ నాన్న గుర్తుకొచ్చిందే. నా కొడుకు ఎలా మంచాన పడిపోయాడో చూసావా? నానా నానా ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఐఏఎస్ఐ చూపిద్దామనుకున్నాను. నాన్న ఒక అబద్ధం చెప్పడం మొదలు పెడితే దాని తర్వాత 100 అబద్ధాలు చెప్పాలి. ఒక్కసారి అబద్ధం చెప్పడానికి అలవాటు పడితే వాళ్ళ దానికే అలవాటు పడిపోతారు. అది కాకుండా వాడు మొత్తంగా మారిపోతాడు. కానీ కలలో కూడా అనుకోలేదు ఇటువంటి హీనమైన బుద్ధి నా కూతురికి ఏర్పడుతుందని చెప్పి. నాన్న అమ్మా, తనని ఇక్కడి నుంచి పంపించేయండి. ముందు పంపించండి. వెళ్ళవే ఇక్కడి నుంచి. నా కొడుకుని ప్రశాంతంగా పడుకొని వాడి ప్రాణం తీసి వెళ్తావా నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి.